వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను బీట్రూట్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. బీట్రూట్ కర్రీ ఒక మంచి వెరైటీగా మీకు నేను చేసి చూపిస్తాను. ఈరోజు ఈ బీట్రూట్ కర్రీకి ఏమేం కావాలో మీకు నేను చెప్తాను. ఒక అరకిలో బీట్రూట్ తీసుకుని తొక్క అంతా తీసేసుకునండి. ఇలా నేను కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ బీట్రూట్ని ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు అండి. ఈ పచ్చిశనగపప్పు నేను ఒక 2 గంటలు వాటర్లో బాగా నానబెట్టి ఉంచుకున్నాను. అంటే మన కూరకి త్వరగా అవ్వటం కోసం ఒక 50 గ్రాములు కొలత దీనికి. నెక్స్ట్ 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి అండి, దాన్ని తురిమి పెట్టుకున్నాను. అలాగే కొంచెం పోపు సామాను, జీలకర్ర, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఆవాలు, 1 గుప్పెడు కరివేపాకు, కొంచెం ఇంగువ, మనం ఫ్రైకి సరిపడగా ఆయిల్ వెలిగించుకునండి. మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇంగువ కొంచెం పొంగిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి. ఇంగువ మంచి సువాసన వస్తుందండి ఆయిల్లో అలా పొంగుతూ ఉంటే. కొంచెం ఆవాలు కొద్దిగా చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత మినప్పప్పు, వీటిని మనం కొంచెం దోరగా వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, 1 గుప్పెడు కరివేపాకు. ఈ కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం బీట్రూట్ వేసుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ వేసుకుందాం. బీట్రూట్ కర్రీ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ కర్రీ చపాతీలోకి కూడా బాగుంటుందండి. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మనము శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఈ బీట్రూట్తో పాటే మనం శనగపప్పు కూడా వేసేసుకుని ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది. ఈ బీట్రూట్తో పాటే మనం ఈ శనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఎప్పుడు బీట్రూట్ తినని పిల్లలు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఎంత ఇష్టంగా తింటారో. మనకి శనగపప్పు కూడా మంచి హెల్దీ, అలాగే బీట్రూటు చక్కటి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేద్దాం. 10 నిమిషాలు మనం సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. సిమ్లో అయితేనే చక్కగా ఈ పప్పును, ఆ బీట్రూటు చక్కగా మగ్గుతాయి. సరిపడగా సాల్ట్ వేసేస్తాను. చూసారా ఎంత బాగుందో ఈ పెసరపప్పు, శనగపప్పు, బీట్రూట్ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా మనం సాల్ట్ వేసేసుకుని 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. కొద్దిగా పసుపు, అంతేనండి, మూత పెట్టేద్దాం. చక్కగా మగ్గుతాయింది. మనము ఈ ఫ్రైలు మాడకుండా చక్కగా తొందరగా మగ్గాలంటే ఇలా ప్లేట్ పైన 1 గ్లాసు వాటర్ పోసుకున్నాం అనుకోండి. ఈ వాటర్ వల్ల మనకి ఈ ఫ్రైలు మగ్గకుండా, మాడిపోకుండా చక్కగా మగ్గినట్టుగా వస్తుందన్నమాట. ఇలా 1 గ్లాసు నీళ్ళు ఈ మూత మీద ఇలా పోసుకున్నామంటే చక్కగా మగ్గుతుంది. బీట్రూట్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా
కొబ్బరి తురుము వేసుకుందాం. కొబ్బరి తురుము వేసేసుకుని ఒక్కసారి దీన్ని కలిపేసి, కొబ్బరి తురుము ఎక్కువ వేగక్కర్లేదండి, జస్ట్ ఒక్క 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. బీట్రూట్ కర్రీ వద్దు అనేవాళ్ళు కూడా వదలకుండా తినేస్తారండి ఈ కర్రీ మీరు ఇలా చేసి పెట్టారంటే, అంత బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా కొబ్బరి శనగపప్పు వేసిన బీట్రూట్ కర్రీ మనకి చపాతీలోకైనా దోశల్లోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోనండి ఫైనల్లీ బీట్రూట్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియోకి నచ్చితే లైక్